ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు బీకే తిరందాస్. ముందుగా హెడ్లైన్స్. ఏటా గంగ తెప్పను నీటిలో వదలడం ఆనవాయితీ అన్న తెప్పోత్సవ కమిటీ. కట్టమైసమ్మకు బోనాల పండుగ సమర్పించుకున్న భక్తులు. 20వ జాతీయ ప్రాంతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన సిప్ అబ్బాకస్ సంస్థ విద్యార్థులు. లెవెల్ బి విభాగంలో తెలంగాణ ఛాంపియన్గా నిలిచిన ఆశ్రిత. బోడుపల్లిలో ఘనంగా బోనాల పండుగ. బంగారు మైసమ్మ మైమగల్ల తల్లి అన్న ఆలయ నిర్వాహకులు. నయా సేవ యాప్తో ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంస్థ డైరెక్టర్ భగత్ గుప్తా. వినియోగదారులు తమ బిల్లును సులువుగా ఆన్లైన్లో చెల్లించవచ్చని వెల్లడి. నయా సేవ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నయా సేవ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో నిర్వహించిన కేబుల్ టీవీ ఎక్స్పో 2021 ప్రదర్శనలో ఉంచిన నయా సేవ యాప్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబుల్ టీవీ వినియోగదారులు తమ బిల్లును సులువుగా ఆన్లైన్లో చెల్లించవచ్చన్నారు. నెలవారీ వసూళ్ల కోసం ఉద్యోగులను నియమించాల్సిన అవసరం లేదని అన్నారు. కేబుల్ ఆపరేటర్లకే కాకుండా ఎవరికైనా ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఉరుకుల పరుగుల యుగంలో ఈ యాప్ వల్ల మిగిలిన సమయాన్ని మరో పనికి వాడుకోవచ్చన్నారు. హాయ్ అండి, మేము నయా సేవ నుంచి. నా పేరు భరత్, నేను డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. సో బేసిక్గా మేము ఏం చేస్తామంటే ఐఎమ్ ఏజెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భారత్ బిల్ పే. మేము POS టెర్మినల్స్ యూజ్ చేసి, మా దగ్గర ఉన్న POS టెర్మినల్ యూజ్ చేసి మేము ఏజెంట్స్ ఎవరైతే కేబుల్ టీవీ కానీ బ్రాడ్బ్యాండ్ కానీ ఈరోజు మన విలేజెస్లో పేమెంట్స్ చేయడానికి ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళకి మేము ఈ POS టెర్మినల్స్ అనేది ఇస్తామండి. POS టెర్మినల్ ఏం చేస్తుందంటే మా అప్లికేషన్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. NP అనేది మా అప్లికేషన్, మా బ్రాండ్ నేమ్. సో NP అప్లికేషన్లో వాళ్ళు ఎప్పుడైతే కేబుల్ టీవీ కానీ బ్రాడ్బ్యాండ్ బిల్ కానీ వెళ్ళారో వాళ్ళు మా దగ్గర ఉన్న 17 కేటగిరీస్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటానికి యూజ్ ఉంటుంది. 17 కేటగిరీస్ కలెక్ట్ చేసుకున్నప్పుడు మేము వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అనేది ఈచ్ బిల్ పేమెంట్ మీద ఇస్తాము. అది కాకుండా కేబుల్ టీవీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మనకు ఉన్న విలేజెస్లో చాలా మంది ఆన్లైన్లో లేరు, లైక్ MSOలు కానీ LCOలు కానీ. సో MSOలు కానీ LCOలు కానీ మేము ఆన్లైన్ తీసుకెళ్ళి వాళ్ళని ఫోన్పేలో కానీ పేటీఎంలో కానీ గూగుల్ పే కానీ అమెజాన్ కానీ ఎక్కడైనా సరే భారత్ బిల్ పే ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కస్టమర్కి ఏజెంట్ని పంపకుండా డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్స్లోనే వాళ్ళు పే చేసేయగలుగుతారు. మనం ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా అయితే పే చేయగలుగుతున్నామో అలాగే వాళ్ళ కేబుల్ టీవీ బిల్ కానీ బ్రాడ్బ్యాండ్ బిల్ కానీ పే చేయగలుగుతారు. అంతేకాకుండా మేము కొత్తగా వాట్సాప్లోకి వస్తున్నాము. వాట్సాప్లో మేము 4 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తున్నాము. మా వాట్సాప్ని QR కోడ్ స్కాన్ చేసి మీరు పేమెంట్ చేయగలుగుతారు. సో 4 లాంగ్వేజెస్ మేము హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ సపోర్ట్ చేస్తున్నాము ప్రస్తుతానికి. సో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే కాన్వర్సేషన్ చేసి మాట్లాడగలుగుతారు. మా దగ్గర 17 కేటగిరీస్ ఉంటాయి. మొత్తం గ్యాస్ బిల్ కానీ పేమెంట్స్ కానీ లేకపోతే బ్రాడ్బ్యాండ్ కానీ లోన్ రీపేమెంట్ కానీ ఏదైనా సరే, కేబుల్ టీవీ కానీ ఫాస్టాగ్ కానీ వాటర్ కానీ ఏదైనా సరే పేమెంట్ మీరు మా POS టెర్మినల్ సపోర్ట్ చేస్తుంది. మీరు కార్డ్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ మా POS టెర్మినల్లో పే చేసుకోవచ్చు. పే చేసుకున్న ప్రతిదీ రీకన్సలేషన్ రిపోర్ట్ మీకు ఎండ్ ఆఫ్ ది డే 1 o'clock కల్లా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు డాష్ బోర్డ్ యాక్సెస్ కూడా ఇస్తాము. మీ ఏజెంట్ ఎప్పుడు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేశారు, లేదా మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఎక్కడ ట్రాన్సాక్షన్, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, ఏ కస్టమర్కి చేశారు, ఎప్పుడు బిల్ పేమెంట్ చేశారు అనేది మీకు 1 year ట్రాన్సాక్షన్ కూడా చూసుకోవచ్చు. ఇటీవల జరిగిన 20వ జాతీయ ప్రాంతీయ స్థాయి మెంటల్ అర్థమెటిక్ పోటీలు గ్రీన్ హిల్స్ ప్రాంతంలోని సిప్ అబాకస్ సంస్థ విద్యార్థులు సత్తా చాటారు. ఆన్లైన్ ద్వారా జరిగిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 3,800 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కేవలం 5 నిమిషాల్లో 125 లెక్కలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లెవెల్ బి విభాగంలో అశ్రిత సత్తా చాటింది. తెలంగాణ ఛాంపియన్గా నిలిచింది. రన్నరప్లుగా నిలిచిన భైరవ్, సయోనిక, కార్తిక, రిత్విక్, నిఖిల్ ట్రోఫీలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సంధ్యారాణి విద్యార్థులను అభినందించారు. Smile, please.
టీడీపీ 2వ డివిజన్ సర్వసభ సమావేశం ఇవాళ ఏఎస్ రావు నగర్లో జరిగింది. పార్టీ నేత హరికృష్ణ 3వ వర్ధంతి సందర్భంగా తొలుత ఆయనకు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నరసింహులు, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మూర్తి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దూడల సాంబమూర్తి గౌడ్, రాష్ట్ర మహిళా ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీమతి నిర్మల ఆధ్వర్యంలో సమావేశమయ్యాయి. ఏఎస్ రావు నగర్ డివిజన్ ప్రెసిడెంట్ గా నాగభైరవ సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా దేవినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఆనందచారి, నారాయణ స్వామి, బొప్పన రామ్మోహన్ రావు, జాయింట్ సెక్రటరీగా రమేష్, తెలుగు యువత ప్రెసిడెంట్గా ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా దండమూర్తి రామ్ గోపాల్, బీసీసీ సెల్ ప్రెసిడెంట్గా పరందామయ్య, వైస్ ప్రెసిడెంట్గా వెంకటాచారి, ప్రధాన కార్యదర్శిగా లింగం, తెలుగు మహిళా విభాగం ప్రెసిడెంట్గా పద్మగౌడ్, వైస్ ప్రెసిడెంట్గా వాసిరెడ్డి లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా జయదుర్గలు నియమించారు. ఓకే, మన ఈ మధ్య దగ్గరగా ఒక 5-6 నెలల నుంచి నేను పోస్టింగ్ చూస్తున్నాను. చాలా పార్టీ అంటే పని చేస్తా, పార్టీ కాదని ఎవరన్నా నేను వ్యతిరేకమైన పార్టీ మనిషి అంటే మాట్లాడతా. ఇది చల్లపల్లి డివిజన్ లో ఉన్నప్పుడు ఇదే సోము నా దగ్గరకు వచ్చాడు, అన్నా నువ్వు పార్టీ లేదు, సిపిఎం పార్టీ ఉంది కదా, మా అన్నకు సపోర్ట్ చెయ్యి అని అంటే, నువ్వు కావాలంటే నా ఇంటికి రా. అలా ఫ్యామిలీతో మంచి సన్నిహితం ఉండేది. వాళ్ళ తండ్రి నేను ప్రేమగా ఉండేవాడు. చనిపోయే ముందు కూడా ఈశ్వర్ గారిగా తీసుకెళ్లాడు. అటువంటి తెలిసి ఉండి కూడా ఇంత నాకు సరిగ్గా ఇంత పరిచయాలు ఉన్నా కూడా నేను ఆ రోజు నేను ఉంటే చెప్పాను, నువ్వు కావాలంటే నా ఇంటికి రా, ఛాయ్ తాగు, కానీ నేను పార్టీ మారన్నా. ఇప్పటికా కనవ కప్పుకున్నా. నాకు ఏనాడు ఈ మూర్తి గారితో ఉన్నప్పుడు రమేష్ గౌడ్ నాకు అప్పచెప్పి 2,000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు, ఈసారి ఖర్చు పెట్టమని. నాకు అప్పుడు దాకా నేను ఆ రోజులో 5,000, 6,000 రోజులు సంపాదించేవాడిని. ఆ రోజుల్లోనే లింకు పెట్టుకున్న రాజు ఖర్చు 5,000 అయిపోయి, అటువంటి 2,000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టి నేను బుక్ కొనుక్కొని టీకి 5 రూపాయలు, ఈ కాఫీ 10 రూపాయలు, 10 మంది కార్యకర్తలు రాసి బుక్ పట్టుకుని వచ్చి రమేష్ గౌడ్ ఏంటంటే సాంసలుగా సిగరెట్లు మేము కొంటే మా దగ్గర తీసుకుంటే ఆయన కొనుక్కున్నాడు. ఏంటంటే సంగతి మీకు చాలా వద్దంటే నేను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బంగారు మైసమ్మ ఆలయంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. టీఆర్ఎస్ 15వ డివిజన్ ఇన్ఛార్జ్ తోటకూర రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు మైసమ్మ ఎంతో మహిమ కలిగిన దేవత అన్నారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై నిలిచిందన్నారు. బోడుప్పల్ వాసులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీలో పురుషుల డబుల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన బ్యాడ్మింటన్ ప్లేయర్ మణికొండ, మున్సిపల్ చైర్మన్గా కస్తూరి నరేంద్ర ఈ పోటీలను ప్రారంభించారు. ఆటగాళ్లు తమ సత్తా చాటారు. అద్భుతమైన ఆట తీరును కనబరిచిన వేణు ముప్పాల, సునీల్, పబ్బిశెట్టి విజేతలు నిలిచారు. రన్నరప్లుగా గోవర్ధన్, జితేష్, సెకండ్ రన్నరప్లుగా చైతన్య, కృషి నిలిచారు. మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుఢ్యంతో పాటు ఆరోగ్యం ఉండగలుగుతుందన్నారు. అనంతరం హెచ్ కోచ్ నేషనల్ ప్లేయర్ వేణు ముప్పాల మాట్లాడుతూ పిల్లలతో పాటు పెద్దవాళ్లకు కూడా కోచింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. అకాలాపురం వాసులం ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిందిగా కోరారు.
గంగమాతకు ప్రతి సంవత్సరం బోనం చేయడం, గంగ తెప్పను నీటిలో వదలడం తమ ఆనవాయితీ అని గంగ తెప్పోత్సవ ప్రధాన కమిటీ కార్యదర్శి పూస నరసింహాచారి చెప్పారు. ఖైరతాబాద్ ఏడుగుండ్ల వద్ద నుండి ఊరేగింపు బయలుదేరి సాగర తీరాన ఉన్న గంగమ్మ గుడికి బోనాలు తెచ్చారు. అనంతరం గంగ తెప్పను నీటిలో వదిలారు. భక్తులు కట్టమైసమ్మ గుడికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పూస నరసింహ మాట్లాడుతూ 4 ఏళ్ల నుంచి హుస్సేన్ సాగర్ కట్టమైసమ్మ బోనాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి గంగ పుత్రులు ఇక్కడికి వస్తారన్నారు. జై జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై జై గంగపుత్ర, జై వెస్తగుండ్ల. జై వస్తగుండ్ల. నా పేరు పూస నరసింహ. నేను తెప్పోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిని. గత 4 సంవత్సరాల నుంచి హుస్సేన్ సాగర్లో చేయటం జరుగుతుంది తెప్పోత్సవము. అంతకుముందు ఒక 10 సంవత్సరాలు గండిపేట చెరువులో చేయటం జరిగింది. తెప్పోత్సవం అనేదే కుల ఆచారము. ఎప్పుడైతే ఆషాఢం శ్రావణం వస్తుందో వర్షాలు కురిసిన తర్వాత చెరువులు నిండితే, కుంటలు నిండితే చేప విత్తనాలు పోసుకొని అమ్మను, గంగమ్మను, ఆమె తెప్పను ఒడిబియ్యం పోసి చెరువులలో వదలటము ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మా ఆచారం ప్రకారంగా మేము ఆ రోజుల్లో ఉపాధి లేక హైదరాబాదు, బొంబాయి ఆ ప్రాంతాలకు, విదేశాలకు అక్కడ కూలినాలు చేసుకోవడానికి వలసపోయినటువంటి బెస్సవాళ్ళం హైదరాబాద్లో దాదాపుగా 5 లక్షల మందిగా ఉన్నాము. అందుకే ఇక్కడ మేము వచ్చిన వలసవాదులం అందరం ఊర్లలో చెరువులలో పోయి చేసుకోవాలంటే కూడా కష్టం ఉన్నది. కాబట్టి ఊళ్ళో చెరువులో ఉన్నవాళ్ళు గంగపుత్రులు ఊళ్ళలో చేసుకోమని తెలియజేస్తూ ఇక్కడ సామూహికంగా ఒక ప్రభంజనంగా మన ఐక్యతకు నిదర్శనంగా ఈ తెప్పోత్సవం చేయటమే లక్ష్యం. ఈ తెప్పోత్సవాన్ని కూడా మేము రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వానికి గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వాలు చేయలేదు ఏది. ఇప్పుడు కాళేశ్వరం నిండిన తర్వాత నీళ్లు బ్రహ్మాండంగా నీళ్లు చెరువులలో నింపుతున్న ఈ ప్రభుత్వము మరి నీళ్ళ పండుగగా మేము నీళ్ళలో చేపలు పట్టే వాళ్ళము, మా నిజమైన చేప వృత్తి వాళ్ళము, మాకు అన్ని విధాల మాకు సహాయ సహకారం అందించాలి. ప్రభుత్వము ఉచిత చేపలు పోస్తే మరియు మేము సంతోషించటం పోయి మేము బాధపడటం అవసరం అయిపోయింది. ఆ చెరువులలో చేపలు పట్టుకోవాలంటే సబ్బండ కులాలు మీరు పోసిన విత్తనం కాదు కదా, ఆ ప్రభుత్వం వస్తుంది, మేమెందుకు పట్టుకోవద్దు అన్నట్టు ఈ విధంగా సబ్బండ కులాలు కూడా గ్రామాలలో తిరగబడుతున్న సందర్భంగా మాకు ప్రభుత్వము మా ఈ మత్స్య సంపదకు గంగపుత్రులకే, కేవలం గంగపుత్రులకే ఒక చట్టం చేయాలని, మత్స్య సమగ్ర చట్టం చేయాలి. మాకే ఉండేటట్టు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు మాకే ఉండేటట్టుగా ఒక చట్టం చేయాలని మనవి చేస్తూ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా బొమ్మనేని రవీందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ బాధ్యతలు భుజానికి ఎక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యవర్గానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఘనంగా సన్మానించారు. కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల వారు కూడా పూర్తి సమర్థనతో ఓడిపోయిండ్రు. వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పెద్దలు రాజేష్ జీ నూతన కమిటీ ఆవిర్భవించిన మండలం బీజేవైఎం అధ్యక్షులుగా ఆననాల గణేష్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణ, కార్యదర్శిగా గంగాధర్, ఉపాధ్యక్షులుగా అనిల్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, గజేందర్, శంకర్, ప్రభాకర్, వినోద్ కుమార్లు పాల్గొన్నారు. నేను బీజేపీ తెలంగాణ రాదు బీజేపీ హిందూ ధర్మం కోసం వేసిన కండువా నాది బీజేపీ. జై జై బీజేపీ, భారత్ మాతా కి జై. వర్గంలో మాలాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో బీజేపీ పార్టీ దినదినం ఈ
ఈరోజు బలపడతా ఉంది. మాలాద్రి రెడ్డి అన్న ఏ రోజైతే బాన్సువాడ నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజు నుంచి బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సునామీని తట్టుకోలేక ఈరోజు ఇతర పార్టీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తూ బీజేపీ పార్టీలో ఉన్న నాయకులను మభ్యపెడుతూ ఆశ పెడుతూ వారిని దొంగ తీసుకోవడానికి కుటిల యత్నాలు చేస్తున్నారు. అదే తరుణంలో రుద్రూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మన సుధాకర్ గౌడ్ సార్ ఆధ్వర్యంలో మరియు ప్రధాన కార్యదర్శి గజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ పటిష్టంగా ఉంటూ రుద్రూరు మండల కేంద్రంలో ఏదైతే అధికార పార్టీ నాయకులు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో విఫలమవుతున్నారో, మరి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతలేవో, ఏవైతే సమస్యలు పరిష్కరించబడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో దాని మీద మండలాధ్యక్షులు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మేము నిరసన చేసి రాస్తారోకం చేసి వారి నిర్లక్ష్యాన్ని మేము నిలదీస్తే ఈ సునామీని తట్టుకోలేక రుద్రూరు మండలంలో బీజేవైఎం కొనసాగినటువంటి ధర్మారం వెంకటేష్ కొన్ని అనివార్య కారణాల వలన పార్టీకి చెప్పకుండా పార్టీకి క్రమశిక్షణ లేకుండా తప్పినందుకు ఆయన అధిష్టానం దృష్టిలో తీసుకెళ్ళాం కాబట్టి ఆయనంతటికి ఆయననే వెళ్ళిపోయాడు. ఈ దృష్ట్యా మా మీద నిందలు మోపడం కరెక్ట్ కాదు. ఇక నుంచి కొత్తగా ఆశన్ నగర్ గణేష్ని మండల బీజేపీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ 3 రోజుల కింద ఆ వెంకటేష్ అకారణంగా ఒక టైలర్ రవిని ఏమి చెప్పకుండా తీసుకుపోయి ఒక బీజేపీ కార్యకర్తని నేను ఇక్కడ నుంచి కార్యకర్తను తీసుకుపోయి టీఆర్ఎస్లో కలుపుతున్నా అని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇట్లాంటి తప్పుడు విషయాలు మానుకోండి. నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఉండొచ్చు పార్టీలో, కానీ ఇతరులని ఇబ్బంది పెట్టడం మానుకోవాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా కుంటాల అటవీ ప్రాంతంలో పులి కోసం గాలిస్తున్నారు. జన్నారం హైదరాబాద్ నుంచి వచ్చిన టైగర్ జోన్ అధికారులు 3 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ప్రాంతంలో పులి తిరుగుతుందంటూ కుంటాల మండలంలోని రాయలపాటి తండాకు చెందిన రైతులు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ బృందాలు గాలిస్తున్నాయి. ఇండియన్ ఐడాల్లో విజేతగా నిలిచిన పవన్ దీప్ రాజన్, షణ్ముఖ ప్రియతో పాటు మరో 2 గాయకులతో హైదరాబాద్లో తొలిసారిగా లైవ్ మ్యూజిక్ కార్యక్రమం జరిగింది. 11.2 మెటాలియన్ ప్రొడక్షన్ ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 18 నెలల విరామం తర్వాత ప్రత్యక్ష సంగీత కచేరీ ఇదే తొలిసారి వేదిక కానున్నది. आप लोग के सवाल पूछ सकते हैं। जिला साइली कामले तो फेमस हो काफी हम सबको पता है। जी जी, साइली कामले को माइक देता हूँ। नमस्कार सभी को। और हम सभी हैदराबाद हम लोग इगरली वेट कर रहे हैं कि कब हमारे सामने लोग हो जिनके लिए हम लोग गाए और जो हमें सुने, बिकॉज लाइव ऑडियंस के सामने गाने का जो मज़ा है वो ऐसे ही गाने में मज़ा नहीं है वैसे। तो आप सबके लिए हम लोग गाते हैं जो हमें टीवी थ्रू देखते हैं, और हैदराबाद आके हम लोग सभी परफॉर्म करने वाले हैं और सभी लोगों का स्टाइल अलग है, सब लोग का जॉनर डिफरेंट है। जैसे दानिश को बोलो तो कोई भी गाना गा लेता है, कोई भी गाना वो मास्टरी करता है। अरुणिता तो इतनी सुरीली है, पवन दा कुछ भी बजा सकते हैं, मतलब अभी ये चेयर पे बजा के भी वो गाना गा सकते हैं। तो ऐसे सब लोग हैं। शर्मुखा अपने आप में एक अजूबी है। तो हम सभी लोगों को आप सबके सामने परफॉर्म करने का मौका मिलने वाला है। आई एम वेरी थैंकफुल टू 11.2। और साइली बहुत कमाल गाती है, उसने अपने बारे में बताया। आई एम थैंकफुल टू 11.2 जो हमें अपॉर्चुनिटी दे रहा है कि हम हैदराबाद के जो भी लोग हैं इतना ग्रेट ऑडियंस है, इतनी ग्रेट सिटी है, उन सबके सामने परफॉर्म कर पाए। परफॉर्म करने वाले हैं तो बहुत ज़्यादा एक्साइटेड है सब लोग। और जैसे कि फर्स्ट टाइम ऑडियंस के सामने हम लोग परफॉर्म करेंगे तो सब लोग बहुत ज़्यादा एक्साइटेड हैं। और बहुत ही ज़्यादा बेताब हैं हम सब लोग। तो
बहुत ज़्यादा एक्साइटेड है। सर कुछ बोलिए। बिल्कुल, मैं तो फर्स्ट टाइम हैदराबाद आया एंड यहाँ आने से ज़्यादा मुझे तो हैदराबाद की बिरयानी तो मैं बहुत याद करता आ रहा था। मैं पहली बार हैदराबाद जा रहा हूँ तो बिरयानी तो खाऊंगा ज़रूर। तो सबसे पहले मैंने आती तो यहाँ की मशहूर बिरयानी खाई एंड क्या बिरयानी है यहाँ की, मतलब लोग तो है ही इतने प्यारे। చాలా అంటే చాలా నెలల తర్వాత మళ్ళీ ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు ఏదైనా సరే అదంతా మీ సపోర్ట్ మీ లవ్ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అండ్ చిన్నప్పటి నుంచి నన్ను అలా చూసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఐడల్ వరకు వెళ్ళి రావడం అనేది ఉంది. అండ్ ఇదంతా మీ వల్లే. సో అందరికీ థ్యాంక్ యూ. జికార్డ్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తో కలిసి విజేత మోనోగ్రాఫ్ మిషన్ 5151 యాక్షన్ ప్లాన్ పై సమావేశం నిర్వహించింది. ముఖ్య అతిథులుగా ఏసీసీ ఆర్ ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా టీఎస్సిహెచ్ఈ చైర్మన్ లింబాద్రి పాల్గొన్నారు. Sir, here. Yes, sir. If you were next place, sir. Been established higher education norms and this type. Before I was with Dr. Balaji Ramananayak, Chancellor Usmania University, present sir. So Dr. Pratap Reddy sir is a former Indian Medical Association, Usmania University Central Celebrations. Here Prasanna Kumar sir is the chairman for Mahatma Gandhi National Council of Rural Education. Prakati Sudhama, Ramchandra Reddy sir is a former national chairman. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటా గంగ తెప్పను నీటిలో వదలడం ఆనవాయితీ అన్న తెప్పోత్సవ కమిటీ. కట్టమైసమ్మకు బోనాల పండుగ సమర్పించుకున్న భక్తులు. 20వ జాతీయ ప్రాంతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన సిప్ అబ్బాకస్ సంస్థ విద్యార్థులు. లెవెల్ బి విభాగంలో తెలంగాణ ఛాంపియన్గా నిలిచిన ఆశ్రిత. బోడుపల్లిలో ఘనంగా బోనాల పండుగ. బంగారు మైసమ్మ మైమగల్ల తల్లి అన్న ఆలయ నిర్వాహకులు. నయా సేవ యాప్తో ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంస్థ డైరెక్టర్ భగత్ గుప్తా. వినియోగదారులు తమ బిల్లులను సులువుగా ఆన్లైన్లో చెల్లించవచ్చని వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.